all of you, welcome back to my channel and this is one mini travel vlog, small outing అనమాట. ఒక 3 to 4 hours. అండ్ మేము వెళ్ళింది ఎక్కడికి అంటే ధర్మపురి క్షేత్రం అని, ఇది మియాపూర్లో అయితే టెంపుల్ ఉందండి. సో మేమైతే సెకండ్ నుంచి మెట్రోలో వెళ్ళాము. సో దట్ ఈస్ ద ఫాస్టెస్ట్ వే టు ట్రావెల్ అనమాట, అంత దూరము. అండ్ ఇదేంటంటే మొత్తం అందరూ దేవతలు అయితే దీంట్లో ఉన్నారండి. విజయ దుర్గాదేవి దేవస్థానములు అని అయితే ఉన్నాయి. సో ఇంకా టెంపుల్ కాబట్టి శారీ ఈజ్ మ్యాండేటరీ అన్నట్టుగా అయితే కట్టుకొని అయితే వెళ్ళాము. అండ్ ఈవినింగ్ మేము అరౌండ్ 4:30కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట ఫ్రమ్ సికింద్రాబాద్ టు మియాపూర్. అండ్ మియాపూర్ నుంచి ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకొని వెళ్ళాము. సో ఎంట్రీ అవడంతో ఇక్కడ శివుడిది అయితే ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే శివుడు అండ్ ఇక్కడ సైడ్ అమ్మవార్లు అండ్ వినాయకుడు ఇవైతే ఉన్నాయండి. అండ్ శివుడిది అయితే చాలా బాగుంది. ఇక్కడ ఈవెన్ ఏంటంటారు, స్ఫటికలింగం ఉంటుంది కదా, సో స్ఫటికలింగం కూడా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి పక్కన అమ్మవారు ఎంత బాగా అలంకరించారు అంటే అసలు చూస్తుంటే చాలా మంచిగా అయితే అనిపించిందండి నాకు. అండ్ ఇది ఒక్క టెంపుల్ వెళ్తే అన్నీ కవర్ చేయొచ్చు. అండ్ అయ్యప్పది కూడా చూసారా, మంచిగా 18 మెట్లు అండ్ అలాగే అయ్యప్ప స్వామిది అయితే ఉంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ ఈవెన్ అయ్యప్ప పూజలు ఇప్పుడు బాగా అవుతుంటాయి కదా కార్తీకంలో, అసలు చాలా బాగుంటాయి పూజలు కానీ. అక్కడ భజన ఉంటుంది కదా, అదైతే సూపర్ ఉంటుందండి. అండ్ ఇది వచ్చేటప్పటికి గోవిందరాజులదనమాట. సో అలా పడుకునే ఉంటారు కదా పద్మనాభ స్వామి. అండ్ ఈవినింగ్ కదా, సో సన్సెట్ అయ్యే టైంకి చూస్తున్నారు కదా, ఇలా చాలా బాగుంటుంది. అంటే ఆరెంజ్ ఒకటి, పింక్ ఒకటి, అలా షేడ్స్ లాగా ఉంటాయి కదా. సో అలా అండ్ ఈవినింగ్ కాబట్టి ఆఫ్ కోర్స్ మనకు ఆల్రెడీ వెదర్ కూల్ అయిపోయింది కాబట్టి ఇట్ వాస్ రియల్లీ ప్లెజర్ అనే చెప్పాలి నేను. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే అరుణాచల శివుడిది, ఇది కూడా ఒక చిన్న గుడిలాగా ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళి అక్కడ శివయ్య ఎదురుగా కూర్చుంటే ఎంత పీస్ఫుల్గా అనిపించింది అంటే చాలా బాగుందండి. అండ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ టెంపుల్కి వెళ్తే ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళని అయితే కవర్ చేసేస్తాము. వెంకటేశ్వర స్వామి అండ్ అయ్యప్ప, వినాయకుడు, సాయిబాబా, గణేశుడు, పద్మావతి అమ్మవారు, పెద్దమ్మ తల్లి, నాగదేవత, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ పైనకి వెళ్తే ఏంటంటే ఇక్కడ స్ఫటికలింగం ఉంటుంది కదా, సో అదైతే ఉందన్నమాట. స్ఫటికలింగం శివుడిది. నేను ఫస్ట్ స్ఫటికలింగం చూసింది అంటే రామేశ్వరంలో చూశాను. అండ్ లేటర్ ఏంటి ఇప్పుడు నెక్స్ట్ చూసింది అంటే ఇక్కడే రామేశ్వరంలో అయితే చిన్నగా ఉంటుంది, అండ్ ఇక్కడ మాత్రం చాలా పెద్దగా ఉంది. అండ్ దిస్ ఇస్ ద వ్యూ అనమాట. ఈవినింగ్ అవ్వడంతోనే వ్యూ అయితే అలా ఉంది. టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉందండి, ఎవ్రీథింగ్ ఉన్నాయి అమ్మవార్లు. అండ్ ఉసిరి చెట్టు కూడా ఉంది. సో దీని కింద అయితే దీపం పెడతారు కదా అక్కడ. అండ్ ఇలా వెంకటేశ్వర స్వామిది కూడా ఉంది. సో ఈ మెట్లు అవి చాలా బాగున్నాయి. అండ్ ఇంకా కొంచెం చీకటి తొందరగానే అవుతుంది కదా, సో అన్నీ దర్శనం చేసుకునేటప్పటికి ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి వారాహి అమ్మవారిది అనమాట. చాలా బాగా అలంకరించారు వారాహి అమ్మవారిది. అండ్ నాగదేవతది కూడా ఉందనండి ఇక్కడైతే. అది చెప్తున్నాను కదా, వెళ్తే మాత్రం ఎవ్రీథింగ్ మనం కవర్ చేసేయచ్చు. అండ్ ఈవినింగ్ కదా, సో ఇంకా అక్కడ దీపం పెడదాము అన్నట్టుగా అయితే ఇంకా దీపం అయితే పెట్టాము. కార్తీకం కాబట్టి ఈవినింగ్ అక్కడ ఇంకా ఆకాశ దీపం ఉంటుంది కదా, సో దాని పూజ అది కూడా చేస్తున్నాను అనమాట. అండ్ అలా అని చెప్పేసి మొత్తం అన్నీ చూసాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈవెన్ ఇక్కడ గోశాల కూడా ఉందండి. సో ఇంకా వెళ్ళి అక్కడ ఆవులకి ఫ్రూట్స్ అవి ఉంటే అవి కూడా పెట్టామన్నమాట. సో ఎవ్రీథింగ్ కవర్డ్ అనమాట. అంటే అన్ని టెంపుల్ అన్ని దర్శనం అయితే అయింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేము వెళ్ళిన టైంలో ఇలా సీరియల్ షూటింగ్ అయితే అవుతుండే. ఏదో సీరియల్ చెప్పానండి, నాకు గుర్తులేదు. సో సీరియల్ షూటింగ్ అవుతుండే కొద్దిసేపు అలా చూసామన్నమాట. అంటే ఎలా ఉంటుంది ఏంటి సీరియల్ అని అయితే కొంచెం షూటింగ్ అది ఉంటుంది కదా, కట్టు ప్యాకప్ ఇవే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలా అయితే కొద్దిసేపు చూసి అమ్ము. అండ్ మాకేంటంటే ఒక ఇద్దరు అయితే కనిపించారండి, సీరియల్లో యాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కనిపించారు. సో తననైతే చూసాము, చాలా సీరియల్ అయితే ఉంటుందన్నమాట తను. నేను గుర్తుపెట్టాను. అండ్ ఇది వచ్చేటప్పటికి స్ఫటికలింగం అండి, చాలా పెద్దగా ఉంది చూసారా. అది ఫస్ట్ టైం అనమాట ఇలా పెద్దది చూడడము. అండ్ చెప్పాను కదండి దియాస్ కూడా పెట్టామని. సో దట్ వాజ్ టెంపుల్ విజిట్ అనమాట. చాలా సూపర్గా ఉంది. అండ్ కార్తీక మాసంలో వెళ్తే శివుడు, పార్వతి అంటే ఆల్మోస్ట్ అందరినీ దర్శించుకోవచ్చు అనమాట. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.